మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2001లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా డాడీ. మెగాస్టార్ మాస్ ఇమేజ్ కు దూరంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అనుష్క మల్హోత్రా మాత్రం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఐస్ క్రీమ్ తినవుగా? మమ్మీకి ఎదురు చెప్పవుగా? బి ఎ గుడ్ గర్ల్. చందమామ లాంటి అందం, నవ్వుతో బుగ్గ మీద పడే చొట్ట, చిరంజీవితో కూతురుగా ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించాయి. అక్కీ డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అంటూ ముద్దు ముద్దుగా పలికే ఆ చిన్నారి మాటలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అక్షయ ఐశ్వర్యగా డాడీ సినిమాలో అనుష్క మల్హోత్రా కనిపించింది. అప్పటికి అనుష్క మల్హోత్రా వయసు 4-5 ఏళ్లు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ బుడ్డిది సుమారు 27 ఏళ్ల అమ్మాయి. ప్రస్తుతం ఆమె ఇండియాలో లేదు. ముంబైలో పుట్టి పెరిగిన అనుష్క ప్రస్తుతం ఇంగ్లాండ్లోని బర్మింగ్ హోమ్ లో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. అక్కడి గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసింది. లండన్ లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ గా ఉద్యోగం చేస్తుంది. నిజానికి డాడీ సినిమా తర్వాత అనుష్క మల్హోత్రాకు బాలీవుడ్ లో చాలా ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్ ద్వారా పరిచయం అయినప్పటికీ బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. అయితే అనుష్క చదువు పాడవుతుందని తల్లిదండ్రులు ఆమెను సినిమాలకు దూరం చేశారు. దీంతో ఆమె పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టింది. కుటుంబం కూడా బర్మింగ్ హోమ్ వెళ్లిపోవడంతో అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తుంది. నిజానికి ఆమెకు హీరోయిన్ గాను ఛాన్సులు వచ్చాయట. కానీ మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఆమె ఆసక్తి కనబరించలేదట. నిజానికి ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టిన చాలా మంది హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు. రాశి, మీనా, కీర్తి సురేష్, నిత్యా మేనన్, అవికా గోర్, శ్వేతా బసు ప్రసాద్, హన్సిక ఇలా చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోయిన్లుగా మారారు. కాబట్టి అనుష్క మల్హోత్రా కూడా ఇక్కడే ఉండుంటే ఖచ్చితంగా హీరోయిన్ అయ్యేది. కానీ ఆమెకు ఆసక్తి లేదట. కాకపోతే సోషల్ మీడియా ద్వారా ఇండియాలో ఉన్న తన అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు ఫోటోలు, వీడియోలు పెడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ తో పార్టీ, సెలబ్రేషన్స్, డాన్స్ లకు సంబంధించి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పోస్టులు చూస్తే తెలుగు నెటిజన్లు సైతం కామెంట్లు పెడుతున్నారు. డాడీ సినిమా మీకు గుర్తుందా, చిరంజీవి గుర్తున్నారా అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.